ఈ మధ్య కాకినాడ పోర్టుకి వెళ్ళిన పవన్ కళ్యాణ్ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు అంటూ సీజ్ ద షిప్ అంటూ ఒక షిప్ను మాత్రమే ఆయన అడ్డుకోవటం, పక్కనున్న షిప్ను గాలి కొదిలేయటం, అధికారులపై ఆయన హడావిడి చేయటం, ఇదంతా కూడా కొద్ది రోజుల ముందు మీరందరూ కూడా చూశారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విషయంపై ఒక 10 రోజులు చర్చించుకున్నారు కూడా. పవన్ కళ్యాణ్ చేసిన పనికి కేంద్రం సీరియస్ అయ్యింది అని మనకి సమాచారం అందుతున్నది. పవన్ కళ్యాణ్ చేసిన పనికి కేంద్రం నుండి నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పర్ట్స్ లిమిటెడ్ నుండి ప్రభుత్వానికి మరియు కాకినాడ కలెక్టర్కు లేఖలు పంపారట. ఆ కాకినాడ పోర్టులో సీజ్ ద షిప్ అంటూ ఏదైతే అడ్డుకున్నారో ఆ బియ్యాన్ని అడ్డుకోవటం వల్ల ఆఫ్రికా దేశాలతో మేము చేసుకున్న ఒప్పందానికి మీరు విఘాతం కలిగించారు. ఆఫ్రికాలోని పేద బిడ్డలకు మన దేశం నుండి నూక బియ్యాన్ని మనం ఎగుమతి చేస్తున్నాం. మీరు ఆ షిప్ను అడ్డుకోవటం వల్ల విదేశీ వ్యవహారాలను మనం చేసుకున్న G2 ఒప్పందాన్ని మీరు డైరెక్ట్గా అడ్డుకోవటం జరిగింది. దీనివల్ల విదేశీ వ్యవహారాల శాఖ నుండి మాకు ప్రతిరోజు మెయిల్స్ వస్తున్నాయి. ప్రతిరోజు కూడా వాళ్ళ దగ్గర నుండి ఒత్తిడి వస్తూ ఉంది. కేంద్ర హోంశాఖ కూడా దీనిపైన తీవ్ర ఆందోళన చెందుతూ మాకు లేఖలు రాస్తున్నారు. ఆ షిప్ను ఇమీడియట్లీ రిలీజ్ చేయండి. G2లో ఒప్పందం చేసుకున్న దాని ప్రకారం ఆ ఆఫ్రికా దేశానికి మనం ఫోర్టిఫైడ్ రైస్ను మనం ఎగుమతి చేయాల్సి ఉంది. ఆ నూక బియ్యాన్ని మనం ఎగుమతి చేయాల్సి ఉంది. 2 దేశాల మధ్య చేసుకున్న ఒప్పందానికి మీరు విఘాతం కలిగించకండి. ఇది చాలా చాలా తప్పు అని NCEL నుండి, అంటే నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పర్ట్స్ లిమిటెడ్ నుండి కాకినాడ పోర్టు అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కలెక్టర్కు కూడా కేంద్ర ప్రభుత్వం సీరియస్ అవుతూ లెటర్లు రాసినట్లు, ఇమ్మీడియట్లీ ఆ బియ్యాన్ని ఎగుమతి చేయమని ఆదేశించినట్లు సమాచారం అందుతున్నది. ఇకనైనా ప్రభుత్వం లేనిపోని విధంగా అడావిడి చేస్తూ, జరగని తప్పును జరిగినట్లు ఎత్తి చూపుతూ, వ్యక్తిగత ద్వేషాలతో మనం ఏదో చేసేయాలి, ఎక్కడో నింద ఎవరిపైనో వేసేయాలి అనే విధంగా ప్రవర్తిస్తే ఇదే విధంగా ఉంటుంది. 2 దేశాల మధ్య చేసుకున్న ఒప్పందాలకు విఘాతం కలగటమే కాదు, ప్రజా ప్రయోజనాలకు కూడా దెబ్బ కలుగుతుంది. అది మంచిది కాదు అని ఈ కూటమి ప్రభుత్వానికి ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు చేసే పనులు ఏ విధంగా మీరు ఇటువంటి చిన్న చిన్న తప్పిదాల వల్ల 2 దేశాలకు విఘాతం కలుగుతోంది, 2 దేశాల మధ్య ఒప్పందాలలో అంతరాయం కలుగుతోంది. ఇది ఎంత మాత్రం మంచిది కాదు అని పవన్ కళ్యాణ్ గారికి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.